హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. మరొక పునరుద్ధానపు దినమును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు కదండి. ఈరోజు ఆదివారం కదా, దేవుని మందిరాలకు వెళ్ళాలి. రెడీగా ఉన్నారా? వెళ్తున్నారా? వెళ్ళేశారా? ఈ రోజంతా దేవుని మాటలతో మన గుండెలను నింపుకుంటే వారమంతా ఆశీర్వదించబడతాం, బతుకంతా దీవించబడతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. ప్రభు దినమని ఘనముగా ఎంచుటకు, మనోహరమైన దినమని నీ యందు ఆనందించుటకు ఈ ఆదివారం నీ సన్నిధిలో కూడి వచ్చి నిన్ను ఘనపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చి క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వెళ్తున్నారా? మీ మందిరాలకు వెళ్తున్నారా? మందిరం దేవుడు మనకిచ్చినటువంటి పరలోకానికి నమూనా అండి. దేవుని బిడ్డలందరూ వేరే వేరే జాతులు, వేరే వేరే కులాలు, వేరే వేరే కుటుంబాలు, ఎవరెవరవో కదా. కానీ యేసునామములో, ఆయన రక్తములో కడగబడిన వారిగా, ఆయన బిడ్డలుగా, ఆయన చేత ఏర్పరచబడిన వారిగా, ఆయన రాజ్య వారసులుగా మనందరం కలిసి మన ప్రభువుని ఆరాధించడానికి ప్రభు నిర్ణయించినట్లు 6 దినములు పనిచేసుకుని 7వ దినమును నన్ను ఆరాధించండి. మందిరానికి వెళ్ళటానికి ఆసక్తి కలిగి ఉండండి. మందిరములో దేవుని సన్నిధిని అనుభవించండి. మందిరంలో ఏం జరుగుతుంది? ఎందుకు వెళ్ళాలి? దేవుని దర్శనం అంటే అలా వెళ్ళి సిలువేసుకోనో, లెంపలేసుకోనో, మొక్కుకొని వచ్చేస్తే సరిపోద్ది కదా. గంటలు గంటలు ఎందుకు కూర్చోవాలి అని చాలామంది అడుగుతుంటారు. అంత సమయం మందిరాల్లో కూర్చోడానికి మాకు టైం లేదు అంటుంటారు చాలామంది. అవును, మరి మనకి లైన్లో నిలబడటానికి, క్యూలో నిలబడటానికి, లోకంలో అన్నిటి కోసం వెయిట్ చేయడానికి, డాక్టర్కు అపాయింట్మెంట్స్ వెయిట్ చేయడానికి ఏంటంటే మనకి ఎంతో సమయం ఉంది. గంటలు గంటలు అనవసరమైన విషయాల్లో ఖర్చు పెడుతున్నాం. దేవుని సన్నిధిలో గడిపిన సమయం వృధా అనుకుంటున్నాం. నో, మిగిలినంతా వృధా. ఆయన సన్నిధిలో గడిపిందే మనకు ఆ ఆశీర్వాదం. ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి? ఆయన ఆరాధించుకోవటానికి. ఆరాధన అంటే ఏంటి? పాటలు పాడేసి వచ్చేటమా? ఆరాధన అనే 4 మాటలు, 4 అక్షరాలను మనం గమనిస్తే, మొదటిగా ఆయన్ని ఆరాధించటం అంటే ఆయన ఎంత ఘనుడో, ఎంత గొప్పవాడో, ఆయనలోని గొప్పతనం ఏంటో అని మనం గుర్తు చేసుకొని ఆయన్ని పొగడటానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఘనపరచడానికి మనం ప్రార్థనలో ప్రభువును ఘనపరచాలి. అద్వితీయ దేవుడు, అనంతమైన దేవుడు, సర్వాధికారి, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు. ఎన్ని పదాలైనా ఉంటాయండి. మీరు బైబిల్లో చూస్తే 10,000లో అతి సుందరుడు, ప్రాణమిచ్చిన వాడు, విమోచకుడు, రక్షకుడు, మనకు తోడై ఉన్నవాడు. మొదటిగా నీ దేవుడు మహాకాశాల్లో ఉన్నవాడు అన్నది మనం గుర్తించి పొగిడితే మన ప్రార్థనా స్థాయిలో ఒక అప్లిఫ్ట్, ఒక అభిషేకాన్ని మనం చూడగలుగుతాం. మన ప్రభు గొప్పవాడు అన్నప్పుడు దానికి తగినట్టుగా మనం ఉంటాం కదండి. మనం గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా తయారవుతాం? గొప్పవాళ్ళతో మాట్లాడాలంటే ఎలా సిద్ధపరచుకుంటాం మన మాటలు? అలాగే మన ప్రార్థనలు ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని ఘనపరచగలుగుతాం. రెండవది, ప్రభువును పొగడటం ఒకటైతే, రెండవది ప్రభువును స్తుతించాలి. ఈ వారమంతట్లో దేవుడు నీకు చేసిన మేళ్ళు, అపాయాల నుండి తప్పించాడు, అనారోగ్యాల నుండి తప్పించాడు, కీడు నుండి తప్పించాడు, మరణం నుండి తప్పించాడు. ఎంతోమంది యుద్ధ భయంతో ఉన్నారు, కరువులో ఉన్నారు, మనకి సమృద్ధిని ఇచ్చాడు. నీకు కూడా 1-2 కొరతలు ఉండొచ్చు, అది కాదు. ముందు ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతించు, లేని వాటిని ప్రభు ఇస్తాడు. రెండవది స్తుతించటం. మూడవది మనం ప్రభువుని పాటలు పాడుతూ, స్తుతించేటప్పుడే మనం పాటలు పాడవచ్చు. పాటలో స్తుతి
ఘనత, విన్నపం అన్నీ కూడా ఇమిడి ఉన్నాయండి. ఈరోజు మంచి మంచి పాటలు ఉన్నాయి. మీరు అర్థవంతంగా పాడితే, ప్రార్థనగా పాడితే ఆ పాటల్లోనే మన హృదయం కదిలించబడుతుంది. మూడవది మనం అడగటం. మనం ప్రభు దగ్గరికి వెళ్ళి మన అవసరతల కొరకు ఆయనకి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు. ముందు ఎత్తిందే అడగటం మొదలు పెట్టకండి. ఎత్తిందే ఆయన ఘనపరచండి, ఆయన స్తుతించండి. ఉన్న వాటి కొరకు, ఇచ్చిన వాటి కొరకు, లేనివి కావలసిన వాటి కొరకు అడగండి. అంతేకాదు మనం ఆయన్ని వస్తువాహనాలు మాత్రమే కాదు, ప్రభు నాకు న్యాయం తీర్చవా, ప్రభు నాకు సహాయం చేయవా, ప్రభు నన్ను బలపరచువా, ఇవన్నీ ప్రార్థనలోని ఒక భాగాలే. అడగటమే. అడగండి. చివరిగా మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేయాలి. దేశం అంతటి కొరకు విజ్ఞాపన చేయాలి. దేశ నాయకుల కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రపంచం కొరకు రక్షణ పొందని వారి కొరకు విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ప్రార్థనలు లేవు చాలా చర్చెస్లో. ఇవాళ పాటలు పాడుతూ ప్రభువుని స్తుతిస్తున్నాం, మోకాళ్ళుని ప్రార్థిస్తూ ప్రభువును ఘనపరుస్తున్నాం. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి మన అవసరతల కొరకు వేడుకుంటున్నాం. ఆయన వాక్యం విన్నట్లుగా మన హృదయాలు సిద్ధపరచుకుంటున్నాం. అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఒకసారి ఆది సంఘములో ఏం జరిగిందో చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఇది బాప్తీసం పొందిన వారు సంఘంలో సభ్యులండి. మిగిలిన వాళ్ళు వస్తారు, పోతారు, ప్రిపేర్ అవుతున్నారు బాప్తీసం కొరకు, ప్రభువును అంగీకరించడం కొరకు. బట్ నిజంగా సంఘము అంటే క్రీస్తు రక్తం ఇచ్చి కొనబడిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే. వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆది సంఘములోని బాప్తిసం పొందిన విశ్వాసులందరూ ఏకముగా కూడినప్పుడు 4 స్తంభాలు ఇక్కడ గమనిస్తున్నాం. ఒకటి, అపోస్తుల బోధ యందును. ఏంటి అపోస్తుల బోధ? యేసయ్య నామములో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి, అభివృద్ధులు కలుగుతాయి అనేది మొదటగా బోధ కాదండి. బోధ పునాది ఏంటంటే మారు మనసు పొందండి. ఆ ముందు చూడండి. సోదరులారా, మేమేమి చేతుమని కడమటి అపోస్తులను అడుగగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుడి, అప్పుడు మీరు బాప్తిసము అను వరమును పొందుతారు. మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పాప క్షమాపణ పొందుతారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. మారు మనసు పొందినప్పుడు, నూతనముగా జన్మించినప్పుడు మరలా ఆధ్యాత్మికంగా మనం శిశువు వలె పాలన అపేక్షించి అడగాలి. అపోస్తలుల బోధ యందు, ప్రసంగం అందుకే మనకు కావాలి, వాక్యం అందుకే మనం వినాలి. చాలా మందిరాల్లో వాక్యం సరిపడినంత ఉండదు, వాక్యం హృదయాన్ని తాకినంతగా ఉండదు. దేవుని వాక్యాన్ని మనం సమృద్ధిగా మన గుండె నిండా భద్రపరుచుకుంటే, ఆయన ఎదుట పాపము చేయకుండా అపవాదిని ఎదిరించడానికి ఆత్మ ఖడ్గముగా మనకు వాక్యం ఉంటుంది. బోధ యందును, అపోస్తుల బోధ యందును, సహవాసమందును. ఎందుకు చర్చికి వెళ్తున్నాం? మన ఇంట్లోనే లైవ్లో చూసుకొని ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే, సమాజముగా మనం ఎందుకు కూరుకుంటున్నామంటే అక్కడ తోటి విశ్వాసులతో సహవాసం చేస్తున్నాం. వాడి సహవాసం. ఫ్రెండ్స్ అంటే అందరికీ ఇష్టమేనండి. ఫ్రెండ్స్ లేనోళ్ళే ఎవరో ఉండరు, ఎక్కడో ఒకరిద్దరు ఉంటారేమో. కానీ ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాం? టు షేర్ విత్ వన్ అనదర్. మన సంతోషాలు, మన దుఃఖాలు పంచుకోవడానికి. కానీ ఎవరితో మన స్నేహం? మన ప్రియ ప్రభువును ప్రేమించిన వారితో మన స్నేహం. ప్రభు స్నేహితులు మన స్నేహితులు. చూసారంటే మనం ఎవరితో స్నేహం చేయాలి? అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి, లోక స్నేహం చేయకండి. దేవుని బిడ్డలతో మనం సహవాసం చేస్తున్నప్పుడు అనేక అనుభవాలు నేర్చుకుంటాం, అనేకమైన పాఠాలు నేర్చుకుంటాం, ఆధ్యాత్మికంగా బలపడతాం, ఆదరించబడతాం. అందుకే మందిరాలకు వెళ్ళండి,
తోటి వారితో కలిసి సహవాసం అంటే మాట్లాడుకోవటం, కలిసి ప్రార్థించటం, కలిసి పాటలు పాడటం, కలిసి ఆరాధించటం ప్రభువుని ఎంత గంభీరంగా ఉంటుందో తెలుసండి. అని ఒక్కరు ఆరాధించిన దానికి, సమాజముగా మనందరం ఆరాధిస్తున్న దానికి దేవుడు కూడా ఒక్క దూతలు 2 దూతలు చేసుకోలేదు, వేలాది కోట్లాది దూతలు చేశాడు ఆయన ఆరాధించడం. అర్హుడు ఆయన. అందరము ఏకకంఠముతో ఆయన స్తుతించి పాటలు పాడుటకు, ఆయన నామములు నోరు తెరిచి మొరపెట్టుకున్నటకు మందిరాలకు వెళ్ళాలి. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందు రొట్టె విరుస్తున్నారు. ఈ మొదటి ఆదివారం మాత్రం రొట్టె విరుస్తారు. అనేక చర్చెస్లో, కొన్ని చర్చెస్లో ప్రతి వారం రొట్టె విరుస్తారు. ఎన్నిసార్లు రొట్టె విరిచాము, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాము అన్నది ముఖ్యం కాదు, కానీ ఎంత శుద్ధ హృదయంతో, ఎంత విరిగిన హృదయంతో, ఎంత కృతజ్ఞతతో ప్రభు వలలో పాలుపంపులు పొందుతున్నామన్నది చాలా ప్రాముఖ్యమైందండి. ఒక ఆచారంగా ప్రసాదంలాగా రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం కాదు, కానీ నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడన్న ప్రభు మాటను గుర్తుపెట్టుకొని ఆ ప్రేమను, ఆ త్యాగమును, ఆయన సమర్పణను, ఆయన మన కొరకు చేసిన యాగాన్ని గుర్తు చేసుకొని, అయ్యా నీకు వందనములని, నీ ప్రేమకై వందనములని, నా స్థానంలో నా కొరకు మరణించిన నీ కొరకు, నీ స్థానంలో ఈ లోకంలో నేను నీ కొరకు జీవిస్తాను అని ఒప్పందం చేసుకోవటమే ప్రభు ప్రేమ ముందు మనల్ని అర్పించుకోవటమే బల్ల ఆరాధన అంటే. అనాలోచనగా బల్లలో చేయబెడితే శాపగ్రస్తులు అవుతాము, బలహీనలం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది, దోషులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు మందిరాలకు వెళ్తున్నారా? ప్రభు వాళ్ళు తీసుకుంటున్నారా? విరిగి నలిగిన హృదయంతో ఆ రొట్టె చూసినప్పుడు ఇదే ప్రభు శరీరం నా కొరకు నలగొట్టబడిన ఆయన శరీరానికి గుర్తుగా ఉందని, ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఇది ఆయన నా కొరకు చెందించిన నిర్దోషం నిష్కళంకమైన గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైన క్రీస్తు రక్తమునకు గుర్తుగా ఉందని, నన్ను ఎంతగా ప్రేమించిన ప్రభువుని కొరకు నేను జీవిస్తాను ఒక తీర్మానం చేసుకొని మీరు రొట్టె ద్రాక్షరసంలో పాలుపొంపులు పొందుతున్నారా? ఇంకా మీరు బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందండి. ఇంకా మారు మనసు అనుభవం లేకపోతే వాయిదాలు వేయకండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని వాక్యం సెలవిస్తుంది. ఒక ఆదివారం రాత్రే నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాను. ఈ రోజు వరకు దేవుడు నన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాడు. ఈ ఆదివారం ప్రభువుకు మీ హృదయాన్ని ఇచ్చుకోవడానికి మంచి అవకాశం. మందిరంలోకి వెళ్ళి ఆరాధన ముగిసిన తర్వాత ఒంటరిగా ప్రార్థించుకోండి. దేవునితో పోరాడండి. నీవు నన్ను ఆశీర్దిస్తే కానీ నేను విడిచిపెట్టదని ఉపవాసం ఉండి మొరపెట్టండి. ప్రభువు నీకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. నీ పాప క్షమాపణను నువ్వు పొందినట్లుగా పరిశుద్ధాత్మను నీ మీద కుమ్మరిస్తాడు. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును మరి ముఖ్యమైనది అందండి ప్రార్థన యందును ఎడతెగక నుండెను. మందిరాలకు వెళ్ళేటప్పుడు ఆదివారం కూడా ప్రార్థనా సమయాలు ఉన్నాయా మీ మందిరాలలో? ఎంతసేపు ప్రార్థిస్తారు? ఎంతసేపు పాటలు పాడతారు? ఎంతసేపు వాక్యం వింటారు? అంతా కలిసి 1 గంటలో ముగించుకోవాలంటారు. కాదండి, కనీసం 3 గంటలు. 1 గంట ఆయన్ని ఆరాధిస్తూ, 1 గంట ఆయన సందులో ప్రార్థిస్తూ, 1 గంట ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా బలపడితే మీరు ఆధ్యాత్మిక వీరులుగా ఉండగలుగుతారు. ఒంటరి ప్రార్థన, సంఘ ప్రార్థన ఎంతో శక్తివంతమైంది. పేతురు చెరసాలలో పెట్టినప్పుడు సంఘం ఆసక్తితో ప్రార్థించింది. ఎంత అద్భుతం జరిగిందో, ఎంత అద్భుతం! దేవుడు ఆ ప్రార్థన విని అద్భుతంగా 3వ చెరలో ఉన్న పౌలును బయటికి రప్పించి వాళ్ళు ప్రార్థిస్తున్న దగ్గరికి తెప్పించాడు. చూడసారా, ప్రార్థన అసాధ్యమైన కార్యాలు, అసాధారణమైన కార్యాలు జరిగించి పెడుతుంది. సంఘం ప్రార్థిస్తే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని నన్ను వెదకి తమ చెడు మార్గంలో విడిచి ప్రార్థన చేస్తే నేను వారి పాపాలు క్షమిస్తా, వారి దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజుల్లో అది ఎంతో అవసరమైంది. సంఘముగా మనందరం కలిసి ప్రార్థించుకుందాం, మందిరాలకు వెళదాం, ఆయన వాక్యాన్ని విందాం, ఆయన ఆరాధించుకుందాం, ప్రార్థించుకుందాం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని గొప్ప కార్యాలు ఈ అంచెతనంలో ప్రపంచమంతటా జరగటం చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎక్కడెక్కడి నుంచి నీ బిడ్డలు వీక్షిస్తున్నారో
ఆరాధనలకు సిద్ధపడుతున్నారు. ఈ ప్రభు దినమున నీ మందిరంలోనికి వెళ్ళి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకున్నటకు, తోటి విశ్వాసులతో సహవాసము చేయుటకు, వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకొని నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయం చేయి. అనుదినము నీ మాటతో ప్రారంభించి నీ మాటతో ముగిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని క్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర పారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియజేస్తున్నానండి. టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజ్ వాట్సాప్ పంపించండి, మేము ప్రార్థిస్తున్నాం. ప్రవచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. 3 ఆరాధనలు జరుగుతున్నాయి, 1-2 మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. మీ మందిరాలకు వెళ్ళండి, లైవ్లో చూస్తూ ఇంట్లో కూర్చోవద్దు దయచేసి. మీ మందిరాలకు వెళ్ళండి. వెళ్ళి వచ్చిన తర్వాత రోజంతా దేవుని వాక్యం వినటం, ధ్యానించడం, ప్రార్థించడం, అభ్యాసం చేసుకోండి, ఆశీర్వదించబడతారు. మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు గాక. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ మే 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, తమిళ వారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి. సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్, నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పకొస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, ఉదంపూర్లో ఏర్పాటు చేసిన మీటింగులో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి.